SKT Gold and Diamonds స్వర్ణ వైభవం. పోల్కి గోల్డ్ జ్యువెలరీ పై నో వేస్టేజ్, నో మేకింగ్ చార్జెస్. డైమండ్స్ కేవలం 49,999 రూపాయలు మాత్రమే. మ్యామ్ మైగ్రేన్ ప్రాబ్లం కూడా చాలా సర్వసాధారణమైనది. అంటే ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే తల తీసి గోడ కొట్టేసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. అంత విపరీతమైన పెయిన్ కిల్లర్స్ కూడా పనిచేయవు. వామిటింగ్ అయితే కొంతమందికి హమ్మయ్య అనిపిస్తుంది. టిల్ రైట్. దెన్ హెల్ లాగా అనిపిస్తుంది. సో దీనికి గల కారణాలు మైగ్రేన్‌కి ఫస్ట్ రీజన్ మీరు భోజనం సమయంలో తినకుంటే మీకు యాసిడిటీ సివియర్ అయిపోతది. దాంతో మీకు మైగ్రేన్ అటాక్ వస్తది. సెకండ్, మీకు సన్ ఎక్స్‌పోజర్ సూటబుల్ లేదంటే మీరు కంటిన్యూయస్‌గా సన్‌లో పని చేసుకుంటున్నారంటే మీకు అది తిరుగుతున్నారంటే మీకు ఆ పెయిన్ వస్తది. థర్డ్ రీజన్, మీరు టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకుంటే నిద్ర సరిగ్గా లేదంటే కూడా వస్తది. బట్ దాని అందరికి ఒకటే సొల్యూషన్ ఉంది. LI4 లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్ పాయింట్ 4కి డైలీ మనం మసాజ్ చేసుకుంటే మనకు ఈ విచ్ ఎవర్ మైగ్రేన్ ఉంది పోతుంది. దట్ ఈస్ బిట్వీన్ ఇండెక్స్ ఫింగర్ అండ్ యువర్ థంబ్. ఈ పోర్షన్ ఉంది కదా, ఇలా బంద్ చేస్తే ఇక్కడ ఉబ్బిపోతుంది. దీనికి డైలీ 60 సెకండ్స్ టు 2 మినిట్స్ దాకా కంటిన్యూస్ గా మంచిగా మసాజ్ చేసుకుంటే రెండు చేతులు బైలాటరల్ ఉంటుంది. ఈ పాయింట్ కి మసాజ్ చేసుకుంటే మైగ్రేన్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. సైనస్ కి కూడా సేమ్ పని చేస్తుందా మ్యామ్? సైనస్ కి కూడా టోటల్ ENT కి పని చేస్తుంది. ఓకే. ఇట్ విల్ వర్క్ ఫర్ ENT. కానీ ఫస్ట్ మైగ్రేన్ కి ది బెస్ట్ పాయింట్ దట్ ఈస్ ఓకే. ఇట్ విల్ సేవ్ యువర్ బ్రెయిన్. మెమరీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా పని చేస్తుంది. ENT రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉంటే పని చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇంటెస్టైన్ క్లియర్ గా లేకపోతే దాంతో Sinus problem వస్తది. లేదు, ఇంటెస్టైన్ క్లియర్ లేదంటే వాతమై హెడేక్ వస్తుంది. దట్ ఈస్ నార్మల్ హెడేక్ వస్తుంది. మైగ్రేన్ హెడేక్ ఈజ్ వన్ సైడ్ హెడేక్. వన్ సైడ్ ఒక తలనొప్పి side. వస్తుంది. దట్ ఈస్ మైగ్రేన్. కానీ ఫుల్ హెడ్ లో పెయిన్ వస్తుందంటే మైగ్రేన్ విల్ బి నాట్ ఆన్ ద ఫుల్ హెడ్. దట్ ఈస్ ఓన్లీ హెడేక్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెడేక్. బట్ మైగ్రేన్ ఈస్ వన్ సైడ్. ఆదా శీషి విచ్ వి టెల్ ఇన్ హిందీ. ఎస్. మరి కంటి చూపు చిన్న చిన్న పిల్లలకి కూడా సోడా బుడ్డి అద్దాలు వచ్చేస్తున్నాయి మ్యామ్. ఇంత అద్దాలు పెట్టుకుంటే ఇటు 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 చూస్తున్నారు ఇప్పటి నుంచే. మీ గట్ క్లీన్ లేదంటే కూడా మీకు గ్లాసెస్ వస్తుంది. ఓహో. మీ లివర్ మంచిగా పని చేస్తలేదు, లివర్లో చాలా ఫ్యాట్స్ ఉంటే కూడా మీకు అద్దాలు వస్తుంది. ఇంకా మీ లంగ్స్ ఇమ్యూనిటీ వీక్ ఉంటే కూడా మీకు అద్దాలు వస్తుంది. మంచిగా న్యూట్రిషన్ ఫుడ్ తినకుండా కూడా మనకు అద్దాలు వచ్చేస్తుంది. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దే షుడ్ డూ దట్. దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా దానికి మంచి పాయింట్ ఉంది. ఈ ఇండెక్స్ ఫింగర్, సెంటర్ ఫింగర్, దాని బిట్వీన్ మనకు ఐ పాయింట్ ఉంది బేస్డ్ ఆన్ అక్యుప్రెషర్ థెరపీ. దీనికి డైలీ ఇక్కడ 30 సెకండ్స్ వాళ్ళు మంచిగా మసాజ్ చేసిన తర్వాత లివర్తో వస్తుందంటే ఈ ఫింగర్స్ బంద్ చేయండి. లిటిల్ ఫింగర్ ఎక్కడ టచ్ అవుతుంది అక్కడ లివర్ పాయింట్. దీనికి ప్రెషర్ ఇస్తే లివర్ క్లీన్ అయిపోతే ఈ కన్ను మంచి అయిపోతుంది. సో ఓల్డెన్ డేస్ డాక్టర్స్ ఏం చేసేది, మీరు ఎప్పుడైనా ఫిజిషియన్స్ ఉండేది, జనరల్ ఫిజిషియన్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ జనరల్ ఫిజిషియన్స్. మీరు పోతే ఫస్ట్ టార్చ్ తో మీ కన్నువే చూస్తారు వాళ్ళు. దాంతో వాళ్ళకి తెలిసిపోతుంది మీ లివర్ లో ప్రాబ్లం ఉందా లేదా. తర్వాత మీకు ఇక్కడ స్టెటస్కోప్ పెట్టి చెక్ చేస్తారు, మీ హార్ట్ బీట్స్ కరెక్ట్ గా పని చేస్తుందా లేదా అని. బ్యాక్ సైడ్ లో పెట్టి చెక్ చేస్తారు. మళ్ళీ మీ స్టమక్ మంచిగా పని చేస్తుందా లేదా, కాన్స్టిపేషన్ ఉందా లేదా అని ప్రెస్ చేసి చూస్తారు. సో ఆ డాక్టర్స్ మీ కన్నుతోనే మీ లివర్ మంచి ఉందా లేదా అది చెక్ చేసింది. ఎల్లో ఉందంటే మీకు లివర్ లో ప్రాబ్లం ఉంది. రెడ్ అయిపోయిందంటే లివర్ లో హీట్ క్రియేట్ అయిపోయింది. పేల్ ఉందంటే మీకు లివర్ లో టాక్సిన్ జమ అయిపోయింది, ఇంకా రక్తం రీచ్ అయితలేదు మీ బాడీలో. సో మీ కన్నుతోనే డయాగ్నోస్టిక్ అయ్యేది అప్పుడు. సో లివర్ లో ప్రాబ్లం ఉంటేనే మీ అద్దాలు నంబర్స్ సోడా గ్లాసెస్ వస్తుంది. మ్యామ్ నాభిలో మన బొడ్డులో కూడా రకరకాల ఆయిల్స్ తో మర్దన చేస్తే రకరకాల ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ దొరుకుతాయి అని అంటారు. ఇది మిత్త నిజమా? ఎలా పనిచేస్తుంది? ఇట్ ఈస్ ట్రూ. మన బొడ్డు కింద పేకోటి గ్రంథి అని ఉంటది, పేకోటి గ్లాండ్ అని ఉంటది. ఆ గ్లాండ్ లో పిల్లలు పుట్టే ముందు ఫుడ్ ఎలా పోయేది పిల్లలకి లోపట గర్భంలో? త్రూ మదర్ ఫుడ్ తింటే ఆ పిల్లలు ఎలా క్రియేషన్ అవుతుంది ఆ బాడీ. సో నాభి టు నాభి కనెక్షన్ ఉంది. సో నాభిలోతోనే ఆ ఫుడ్ పోతుంది, న్యూట్రిషన్ ఫామ్ లో పోతుంది పిల్లలకి గర్భంలో. తర్వాత బయట వచ్చిన తర్వాత వి కట్ దట్, వీఆర్ కటింగ్ ద నాభి. వెన్ యూ కట్ దిస్ నాభి, పేకోటి గ్రంథి లోపట్నే ఉంటది, అది కట్ అవ్వదు, అది అలానే ఉంటుంది. సో మీ బాడీలో 72,864 నర్వస్ సిస్టమ్, అది రిమోట్ కంట్రోల్ ఉంది. బొడ్డు రిమోట్ కంట్రోల్ ఉంది మీ నాభిది, మీ ఓవరాల్ బాడీది. సో దాంట్లో మీరు ఆయిల్ పోస్తే ఇప్పుడు మీకు చాలా వాత దోషం ఉంది, చాలా బాడీ పెయిన్స్ అవుతుంది, జాయింట్ పెయిన్స్ అవుతుంది, మస్కులర్ పెయిన్ అవుతుంది, హెడేక్ ఉంటుంది, లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, కాళ్ళలో మొక్కల్లో నొప్పి ఉంటే మీరు డైలీ బొడ్డులో నువ్వులు నూనె పెడితే అది
అబ్జార్బ్ చేసుకుంటది. అబ్జార్బ్ చేసి మీ ఓవరాల్ బాడీకి సెండ్ చేస్తది. ఎందుకంటే మదర్ ఫుడ్ తినేది అది ఎక్కడితోని పోయింది? నాడీ టు నాడీయే కదా! యెస్. ఇంకా మీ క్రియేషన్ అయిపోయింది. మీ బాడీ క్రియేట్ అయిపోయింది. అన్ని న్యూట్రిషన్స్ దాంట్లోతోనే సప్లై అయింది. సేమ్ వే మీరు నువ్వుల నూనె పెడితే అన్ని న్యూట్రిషన్స్ పోయి మీ ఓవరాల్ బాడీకి ఛార్జింగ్ చేసేస్తది. మీ నర్వస్ సిస్టమ్‌లో ఎంటర్ అయితది అది. ఎంటర్ అయ్యి మీ బాడీ పెయిన్స్ క్లియర్ అయితది. సేమ్ మీకు అదే యాసిడిటీ సివియర్ ఉంటుంది. బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అప్పుడప్పుడు మీకు నెక్‌లో బర్నింగ్ అయితది. పాదాల్లో చాలా బర్నింగ్ అయితది. యాసిడిటీ సివియర్ ఉంటది. వామిటింగ్స్ అయిపోతది దాంతోని. స్టమక్‌లో చాలా బర్నింగ్ అయితుందంటే కొంచెం నెయ్యి పెట్టండి. ఆవు నెయ్యి. అదర్‌వైజ్ ఆవు నెయ్యి కొనుక్కోడానికి ప్రాబ్లమ్ ఉంటే మీరు కాస్టర్ ఆయిల్ కూడా పెట్టొచ్చు. దాంట్లో కూలెంట్ ప్రాపర్టీ ఉంటది. ఆ కూలెంట్ ప్రాపర్టీ కూలింగ్ చేసేస్తది. మీ అన్ని బర్నింగ్ సెన్సేషన్ పోతది. ఇప్పుడు మీకు చాలా జాయింట్ పెయిన్స్ ఉంది. కఫం దోషం ఎక్కువ ఉంటే మనకు జాయింట్స్‌లో పెయిన్ వస్తది. రుమాటిజం, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ వస్తది. ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్‌లో డ్రై అయిపోతది. సో, అప్పుడు మనం ఆమేదం ఆయిల్ పెడితే, ఆవాలు నూనె పెడితే మీ జాయింట్ పెయిన్స్ పోతది. కఫ రోగాలు క్లియర్ అయిపోతది. ఇంకా అలర్జిక్ కండిషన్స్ చాలా ఉంటది. చిల్డ్రన్స్ పుట్టుతే అప్పుడు వాళ్ళకి అస్తమా, బ్రాంకైటిస్, నిమోనియా ఈ అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటది. సో, ఇది అంతా క్లియర్ పెట్టాలంటే ఏ చిల్డ్రన్స్‌కి గడి వైరస్ అటాక్ అయితుంది. కోల్డ్ కాఫ్ చాలా ఉంటుంది. టాన్సిల్స్ గడి వస్తుంది. వాళ్ళకి ఎడినాయిడ్స్ వచ్చేస్తది. వాళ్ళకి ఆవాలు నూనెతోని మసాజ్ చెస్ట్‌లో గూడా, ఇంకా పాదాలకి కూడా మసాజ్ చేయాలి. ఇంకా బొడ్డులో ఆవాలు నూనె పెడితే వాళ్ళకి ప్రాబ్లమ్సే రాదు. దెన్ యూ డోంట్ హావ్ టు టేక్ ఎనీ ఇంజెక్షన్స్ ఆఫ్ నిమోనియా, అస్తమా అండ్ ఆల్ దీస్ థింగ్స్. వావ్! చిల్డ్రన్స్ లంగ్స్ చాలా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయిపోతుంది. సో, బేసికల్‌గా మన ఇమ్యూనిటీనే స్ట్రాంగ్ చేసుకోవాలంటే మ్యామ్? ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండాలి. మెటబాలిజం హెల్తీ ఉండాలి. మీకు మెటబాలిజం రేట్ చాలా లో ఉందంటే మీకు డైజెషన్ మంచిగా అవ్వదు. ఇమ్యూనిటీ పడిపోతే మీకు కోల్డ్ కాఫ్ తొందరగా మీకు ఫీవర్ అది అంతా వస్తది. సో, ఇమ్యూనిటీ, మెటబాలిజం ఈ 2 థింగ్స్ మన బాడీలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు. మ్యామ్, కొంతమంది రాత్రి ఎంత పడుకున్నా కూడా మళ్ళా ఆఫీస్‌లో ధ్యాస పెట్టాలనిపించట్లేదండి. ఆఫీస్ వర్క్స్ చేయాలనిపించట్లేదు. నిద్ర వచ్చేస్తుంది. ఈవెన్ కిడ్స్ ఫర్ దట్ మ్యాటర్. మంచినే పడుకుంటారండి మా పిల్లలు. కానీ ఎందుకో మరి చదువు అనేసరికి ఆవలిస్తారు. ఆ! లెథార్జిక్‌గా ఉంటారు. ఆ! ఫటీగా ఉంటారు. రైట్. యాక్టివ్‌గా ఉండరు అంటారు. అలాంటి పిల్లలకి అసలు ఎందుకు అలా జరుగుతది? మనం చెప్పే హా! సమాధానం. ఎందుకంటే గ్యాస్ ఫుడ్ ఎక్కువ తింటే, వాత దోషది ఫుడ్ ఎక్కువ తింటే మనకు నిద్ర వస్తది. యార్నింగ్ వస్తది. డల్ అయిపోతది. బ్రెయిన్ చాలా డల్ అయిపోతది. ఫాగీ అయిపోతది. పిల్లలకి నిద్ర గడి యార్నింగ్ వచ్చి పనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాత దోషం ఎక్కువ అయిపోయింది. సో, వాత దోషం ఎక్కువ ఉంటే ఫస్ట్ మీరు ప్రోటీన్ తక్కువ చేసుకోండి. ఓకే. ఇంకా గ్యాస్, బ్లోటింగ్, యాసిడిటీ, కాన్‌స్టిపేషన్ ఆ పిల్లలకి చాలా ఉంటది ఇది. సో, సిస్టమ్ మంచిగా క్లీన్ లేదంటే కూడా నిద్ర చాలా వస్తది. మోషన్ సాఫ్ అవ్వదంటే కూడా చాలా నిద్ర వస్తది వాళ్ళకి. సో, సిస్టమ్ క్లీన్ ఉండాలి ఎప్పుడు. గట్ క్లీన్ ఉండాలి. ఇప్పుడు చాలా గ్యాస్ అయితుంది. బ్లోటింగ్ చాలా అయితుందంటే ఈ ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా! ఇండెక్స్ ఫింగర్‌కి ఫస్ట్ జాయింట్‌కి మసాజ్ చేసుకోవాలి. ఓకే. ఆ గ్యాస్, బ్లోటింగ్ క్లియర్ అయిపోతది. మీకు చాలా యాసిడిటీ అయితుంది. ఓకే. సెకండ్ లైన్‌కి మంచిగా మసాజ్ చేసుకోండి. మీకు కాన్‌స్టిపేషన్ సివియర్ ఉంటుందంటే మీరు థర్డ్ జాయింట్‌కి మసాజ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా బంగ్లా రెడీ చేస్తే ఫస్ట్ మీరు ప్లాట్ పర్చేస్ చేస్తారు. ప్లాట్‌తోని చిన్న ఉంటది మీ బంగ్లో. ఆ బంగ్లోతోని చిన్న ఏముంటది? మెయిన్ గేట్. దాంతోని చిన్న ఉంటది మెయిన్ డోర్. మెయిన్ డోర్‌తోని చిన్న ఉంటది మీ లాక్. దాంతోని చిన్న ఉంటది మీ కీస్. ఆ 1 కీతోని మీ ఫుల్ ఇల్లు ఓపెన్ అయిపోతది కదా! సేమ్ వే మన 6 ఫీట్ ఇల్లుకి మంచిగా హెల్తీ పెట్టుకోవాలంటే ఈ చిన్న కీకి డైలీ మసాజ్ చేసుకుంటే, ఈ 3 జాయింట్స్‌కి మసాజ్ చేసుకుంటే మీకు గ్యాస్, బ్లోటింగ్, యాసిడిటీ, కాన్‌స్టిపేషన్ క్లియర్ అయిపోతది. మీ బాడీ హెల్తీ ఉంటది. సూపర్.